వెరైటీలు తిన్నా మన తెలంగాణలో మిర్చి టమాటా పచ్చడి రుచికి మాత్రం ఏది సాటి రాదు కదా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మిర్చిని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ ఒక 6 వరకు తీసుకున్నానండి. అదేవిధంగా టమాటాలను ఒక 6 వరకు తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మనం దీన్ని నెమ్మదిగా మగ్గించేసుకోవాలండి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి కొత్తిమీరను కాడలతోటి గుప్పడంత వరకు వేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే మంచి అరోమా టేస్ట్ ఉంటుంది. వీటినన్నిటిని మనము మిక్సీ జార్లోకి చల్లార్చిన తర్వాత తీసుకోవాలండి. ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, అదేవిధంగా సాల్ట్ను కూడా వేసి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులోకి మనము పోపును రెడీ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండిన మిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపుని యాడ్ చేసి ఈ పోపునంతటిని ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుకున్నామంటే వేరే లెవెల్ అని చెప్పొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.